అందరికీ ఈరోజు మీకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని పరిచయం చేయడానికి వచ్చేసాను. డాక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసి బిజినెస్ మ్యాన్గా మంచి సక్సెస్ని అందుకున్న, వైద్య రంగం నుంచి వ్యాపార రంగానికి ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈరోజు మనకి ఆయన అపాయింట్మెంట్ దొరికింది. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. ఇప్పుడున్న రోజుల్లో యువత ఒక ఉద్యోగం చేయడానికి కష్టంగా ఉన్న రోజుల్లో డాక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడున్న బిజినెస్ మ్యాన్గా అయ్యారనమాట. వంశీ గారు మనతో పాటు ఉన్నారు. నిర్వాణ అధినేత అనొచ్చా సార్? అనొచ్చు. ఓకే సార్. హాయ్ సార్, మా ప్రేక్షకులు కూడా ఒకసారి హాయ్ చెప్పరా? హలో వ్యూవర్స్, మై నేమ్ ఇస్ డాక్టర్ వంశీ కుమార్. సో ఎలా అండి మీ కెరియర్ని డాక్టర్ రంగంలో మంచి సక్సెస్ఫుల్గా అయ్యారు, అలాగే ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది. సో మీరు సచ్ ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడున్న యువత లేజీగా ఉండి లేదా వేరే వాటికి అలవాటు పడి కొంతమంది ఒక ఉద్యోగమే చేయలేకపోతున్నారు, అలా తయారయ్యారనమాట. సో అలాంటి వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు మీరు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు మీరు ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి, మీ బయోగ్రఫీ ఒక్కసారి చెప్పండి. షూర్, గ్లాడ్ టు హియర్ దట్. అంటే ఫస్ట్ మీరు అన్నారు కదా, లైక్ యువత వేరే ఒకలాగా వెళ్తుంటే మీరు ఒకలాగా చేశారని చెప్పేసి అండ్ నిర్వాణ పేరు కూడా అందరిలో వెళ్తాం అనేది దట్స్ గ్లాడ్ టు హియర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ డాక్టర్ వంశీ కుమార్. నేను ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి చేసిన 6 months తర్వాత నేను అదే హాస్పిటల్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాబ్ రావడం జరిగింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 3.5 years నా సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ కెఫే స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఒక ప్యాషన్ ఉండేది. ఎంబీబీఎస్ చదువుకునే రోజుల నుంచి కెఫేస్ మీద మంచి ఇంట్రెస్ట్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెఫేస్ని విజిట్ చేయడము, కెఫేస్ కోసమే కొన్నిసార్లు ఫోర్ట్కి వచ్చి అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం, బిజినెస్ మీద కూడా ఒక చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పటికైనా స్టార్ట్ చేయాలనుకున్నాము. కొన్ని లాజిస్టిక్స్ ఇవన్నీ సెట్ అయ్యాక నిర్వాణాన్ని స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అవ్వస్తుంది. సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ప్రజెంట్. అయితే చాలామంది ఇప్పుడు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు సామాన్యంగా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందంటే మళ్ళీ క్లినిక్ పెట్టుకోవాలి లేదా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలని. మీరు విభిన్నంగా మీరు రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది మీకు? దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్యాషన్ అండి. మీకు ఇందాక చెప్పినట్టు కెఫేస్ అంటే జస్ట్ ఒక ఫుడ్ తినేసి లేకపోతే ఒక ఫుడ్ అవైలబుల్ ఉన్న ప్లేస్ ఒక్కటే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ వర్క్ షాప్స్ అవ్వచ్చు, లైక్ ఎన్విరాన్మెంట్, మెయిన్ ఒక రెస్ట్రో ఎన్విరాన్మెంట్ కాకుండా కెఫే ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయాలని ఒక ప్యాషన్ ఉండేది. ఆ ప్యాషనే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు రెస్టారెంట్ పెట్టడం అంటే అందరూ చాలా మంది మీరు చూసే ఉంటారు. రెస్టారెంట్ పెట్టే ముందులా మీరు చాలా ప్లేసెస్ విజిట్ అయ్యాను అన్నారు కదా. సో చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలా మీరు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు మీకు ఎదురైన సమస్యలు ఉంటాయి కదా, సమస్యలు కానీ లేకపోతే ఎలా మీరు? డెఫినెట్గా సమస్యలు అంటారా, ఇప్పుడు నా ప్రొఫెషన్ వేరు, మేము చేస్తున్న బిజినెస్ వేరు, కంప్లీట్లీ 2 ways అపార్ట్ అనమాట. సో ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసాం. అంటే దేనిలోనూ ప్రతి దానిలో ఎటువంటి అవగాహన లేకపోయినప్పటికీ, అనుభవం లేకపోయినప్పటికీ అది మెల్లగా బిల్డ్ చేసుకుంటూ కెఫేస్ తిరిగానని చెప్పాను కదా మీకు. ఆ కెఫేస్ తిరగడం వల్ల నాకు అనుభవం వచ్చింది, అంటే అవగాహన వచ్చిన తర్వాత అనుభవం, ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక అనుభవం వచ్చింది అనమాట. లైక్ ఎలా చేస్తే క్లిక్ అవుతాం అనేది. చిన్న ఫ్లాస్ ఉంటాయి, అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. సార్ టేస్టే కాదండి, ఇప్పుడు ఒక్కొక్క రోజు చెఫ్ రారు, అలాంటప్పుడు మనమే వెళ్ళి పని చేయాలి. డెఫినెట్గా చాలా ఎదురైనాయి. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. కొన్నిసార్లు నేనే ఆర్డర్స్ తీసుకోవడం కూడా జరిగేది. సో ఏంటంటే లైక్ ఇది నా పని కాదు అన్న తత్వం కనుక మనలో ఉంటే కెఫేని ఈజీగా రన్ చేయొచ్చు. అంటే మీరు అందరూ మీ ఫ్రెండ్స్ ఇలా మీతో పాటు చేసేవాళ్ళు డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎందుకురా నీకు ఇది, లేదా మీ పేరెంట్స్లో ఎవరన్నా ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు ఏమన్నా ఉన్నారా? అలా అన్న వాళ్ళు ఉన్నారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇనీషియల్ ఫస్ట్ 2-3 months ఎందుకు ఈ గోలంతా, ఎందుకు ఈ చాకరీ అన్ని ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నారు. తర్వాత మేము ఎప్పుడైతే కొంచెం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామో మిమ్మల్ని తక్కువ ఎస్టిమేట్ చేసామని చెప్పేసి కంగ్రాచులేట్ చేసి మాకు అభినందనలు తెలిపిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ పేరెంట్స్ ఆల్సో రియల్లీ హ్యాపీ. ఫస్ట్లో కొంచెం కంగారు పడ్డారు, ప్రొఫెషన్ దాటి వేరే చోటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి కొంచెం కంగారు పడ్డారు. బట్ ఎనీహౌ నా ఎబిలిటీస్ని వాటన్నిటిని గుర్తించి దే ఆల్సో రియల్లీ హ్యాపీ నౌ. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు? ఆల్మోస్ట్ 1 year. ఇంకొక 1 month అయితే 1 year అయిపోతుంది. 1 year అవుతుంది సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. సక్సెస్ఫుల్ గా. సో ఈ 1 year లో అంటే ఈ పీరియడ్ ఆఫ్ ప్రతి నెల బిజినెస్ ఉండదు, ప్రతిరోజు బిజినెస్ ఉండదు.
సో అలా మీరు బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా అంటే ఈ Definitely 1 ఉన్నాయి. year లో? Definitely అంటే ఉన్నాయి. ప్రతిరోజు సక్సెస్ ఉంటది కదా ఎవరికి. సో మాకు వీక్ డేస్లో ఇనీషియల్ వీక్ డేస్ అనేవి చాలా డ్రై డేస్గా ఉంటాయి. కొన్నిసార్లు లిటరల్లీ డే మొత్తం మీద అంటే మీకు కౌంట్ చెప్పకూడదు కానీ బట్ అది మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అలాంటి బిజినెస్ జరిగిన రోజులు కూడా ఉన్నాయి. లైక్ లిటరల్లీ మా మెయింటెనెన్స్ కూడా వచ్చేది కాదు కొన్ని రోజులు అయితే. బట్ అలా అయినా సరే ఆ రోజు బాధపడినా తర్వాత రోజు మళ్ళీ లేదు అవుతుందిలే అని చెప్పేసి అని మనం ఆ వర్క్ని మనం పుల్ చేసుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. సో ఈ జర్నీలో మీరు బాధపడిన క్షణాల్లో మీరు ఎవరితోన్నా షేర్ చేసుకున్నారా? అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా లేదా మీ పార్ట్నర్స్ కానీ ఇలా ఎవరన్నా ఉన్నారా? మా పార్ట్నర్ డాక్టర్ మౌంటీరాజ్ అని చెప్పేసి తను కూడా న్యూరో సర్జన్. సో ఆయనతో మేము షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నేను పర్సనల్గా అయితే మా ఫాదర్తో ప్రతి చిన్న విషయం ఇలా జరిగింది అని చెప్పి ప్రతిదీ ఈ రోజు ఏమన్నా మంచి జరగనివ్వండి ఏమన్నా బ్యాడ్ జరగనివ్వండి ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకునేవాళ్ళం. ఆయన ఇన్పుట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. దాన్ని మేము ఫాలో చేసుకొని కొంచెం బెటర్గా రన్ చేయడానికి స్కోప్ ఉండేది. సో అపార్ట్ ఫ్రమ్ ఇవన్నీ కాకుండా మీ స్కూల్ డేస్ ఎలా జరిగాయి? మీ స్కూలింగ్ అంతా ఎక్కడ? నా స్కూలింగ్ అంతా హాస్టల్ అండి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంతా గుంటూరు. నూజివీడ్. న్యూజివీడ్. నేను అసలు గుంటూరు వచ్చింది ఎంబీబీఎస్ కి. ఓకే. ఎంబీబీఎస్ ప్రాపర్ విజయవాడ. ఓకే. నేను 4th నుంచి 10th వరకు నూజివీడ్ సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ, ఆ తర్వాత ఎంబీబీఎస్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడే. ఎలా అండి? అంటే మీ పేరెంట్స్ వల్ల లేకపోతే మీరు ఆ డాక్టర్ వృత్తిని తీసుకోవడానికి చదువుకోవాలని ఎలా? మా పేరెంట్స్ ప్రోత్సాహమేనండి ఆబ్వియస్లీ. లైక్ అంటే ఇదే చెయ్యి అని చెప్పేసి ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు, ఎప్పుడు నన్ను ఇన్సిస్ట్ చేయలేదు. నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అని చెప్పి నాకు వదిలేసేవాళ్ళు. మీ ఇంట్రెస్ట్ తోనే? అంటే నాకు వదిలేసేవాళ్ళు అనమాట. ఆ చాయిస్ నాకు ఇచ్చారు. సో ఆబ్వియస్లీ నేను ఇది చేద్దాం అనుకుంటే వాళ్ళు నో అని చెప్పలేదు. అంటే ఫైనాన్స్ పరంగా అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ సరే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ గో అహెడ్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పటి వరకు తీసుకురాగలిగారు. సో అందరు మాకులాగా మీరు ఫస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళ వెనక బెంచ్ లో కూర్చునే వాళ్ళు? ఆబ్వియస్లీ లాస్ట్ బెంచ్. అయితే మీకు దగ్గర మంచి స్టోరీస్ ఉంటాయి, లవ్ స్టోరీస్ కానీ అంటే బ్యాక్ బెంచర్స్ దగ్గర ఉన్న స్టోరీస్ ఎవరి దగ్గర ఉండవు. అంటే మాది బాయ్స్ హాస్టల్ అనమాట. సో మా ఆయన కొంచెం డిఫరెంట్ స్టోరీస్ ఉండేవి. అయితే మీ జర్నీలో ఎక్కడ మీకు లవ్ ఇలాంటి? లేదండి, మాక్సిమం దాన్ని అవాయిడ్ చేసుకుంటాను. సంభవం దాని జోలికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. సో అందుకే ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మీరు. అందుకే ఏం డీవియేషన్స్ లేవు కాబట్టి ఇంకా స్టిల్ మీరు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడున్న యూత్కి ఎలా గైడ్ చేస్తారు? అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీలాంటి వాళ్ళను ఇంకా సమ్ అదర్ పర్సన్ని చూసి అరే ఈయన సక్సెస్ అయ్యారు కదా మనం కూడా వెళ్దామే అని సరిగ్గా రూట్ దొరక్క వాళ్ళు వెళ్ళి చేతులు కలుసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం గైడ్ చేస్తారు? అంటే ఎలాంటి ప్రికాషన్స్ అంటే గైడెన్స్ ఎలా తీసుకోవాలి వాళ్ళు? అంటే లైక్ మెయిన్ బిజినెస్ పరంగా అయితే నేను చెప్పగలనండి, బికాజ్ నేను దానిలో ఉన్నాను కాబట్టి ఐ కెన్ జస్ట్ సే సమ్ ఫ్యూ వర్డ్స్. మెయిన్ మనకి కావాల్సింది హార్డ్ వర్క్ ఒకటి కావాలి, తర్వాత కన్సిస్టెన్సీ ఒకటి ఉండాలి, ఆ తర్వాత ప్యాషన్ ఉండాలి. ఈ మూడు లేనిదే ఏ పనైనా సరే సాధ్యం కాదు. ఏదో మనం కూర్చున్నాము డబ్బులు పెట్టేసాం అంటే పని అవ్వదు. మనకు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి, మనకు ఆ వర్క్ చేసే ఆ ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేకుండా మనం జస్ట్ డబ్బులు పెట్టేసి అలా కూర్చుంటే అవి కోడిగుడ్ల పొదిగి అట్లలో అలాంటివి అన్నీ అవ్వవు. కాబట్టి మెయిన్ థింగ్ అదే, హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అల్టిమేట్గా సక్సెస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మీ జర్నీలో చాలా మంది డాక్టర్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత ఈ రోజు వచ్చి నిలబడి అరే మాకు కూడా ఫ్రాంచైజ్ ఇవ్వచ్చు కదా అని ఎవరన్నా అడిగారా? ఫ్రాంచైజ్ ఒకళ్ళిద్దరు అడిగారు కానండి. గ్లాడ్ టు హీర్ దట్ లైక్ ఫ్రాంచైజ్ అడిగారు అంటే మనం సక్సెస్ అయినట్టు అక్కడ ఆల్మోస్ట్. అంటే మనం ఎన్నాళ్ళు ఈ బిజినెస్ లో ఉంటాం, ఈ ఫీల్డ్ లో ఉంటాం, మనకి ఎస్టిమేట్ చేయలేకపోయినా ఫ్రాంచైజ్ అడిగారు అంటేనే లైక్ మన టేస్ట్ నచ్చింది, మన అంబియన్స్ నచ్చింది, లేకపోతే మన ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నచ్చింది అనేది మనకు అక్కడ అర్థమైపోతుంది. వీఆర్ హ్యాపీ విత్ దట్. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఫ్రాంచైజెస్ కూడా ఎటువంటి ప్లాన్ చేయట్లేదు. వీఆర్ ఓకే విత్ ఇట్. సో ఇన్ ఇయర్స్ ఈ జర్నీలో కానీ మీ డాక్టర్గా కొనసాగిస్తున్నాం ఈ వ్యాపార రంగంలో కానీ మంచిగా మీకు పేరు వచ్చిన రోజు కానీ మీకు పేరు వచ్చిన గుర్తింపు వచ్చిన ఏదైనా ఉందా? అంటే పర్టికులర్గా అంటే డాక్టర్ ప్రొఫెషన్ అంటే మా ప్రొఫెషన్ పరంగా అయితే చాలానే ఉన్నాయి మూమెంట్స్. ఇక్కడ ఈ బిజినెస్ పరంగా అయితే ఎవ్రీ వీకెండ్ అనేది మాకు ఒక మైల్ స్టోన్లో ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే అమౌంట్ బిజినెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై అవ్వాలి. సో అది అవుతా వస్తుంది అనమాట. సో ఎవ్రీ వీకెండ్ మాకు ఒక ఛాలెంజ్ లా ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ మాకు అప్రిసియేషన్స్ వస్తాయి. మా దగ్గర ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, జామింగ్స్. అంటే గుంటూరులో లేని కల్చర్ని ఇక్కడ తీసుకురావడానికి. అవును, నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. ఎవ్రీ వీకెండ్ మన గుంటూరులో ఎవరు పెట్టిన విధంగా
ఫస్ట్ మీరే ఇనిషియేట్ తీసుకుని గుంటూరులో స్టార్ట్ చేశారు. ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక దగ్గర నాకు తెలిసి ఒక 500 మెంబర్స్ వస్తారా? ఈజీగా అండి. 500 మెంబర్స్ ఉంటున్నారు ఇక్కడ. లాస్ట్ టైం యాక్చువల్లీ ఒక 100 to 150 మెంబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. చాలా మంది ప్లేస్ దొరక. సో ఈవెంట్స్ వెనక ఉన్న కారణం ఏంటంటే లైక్ అంటే ఇది కూడా రెస్టారెంట్ బిజినెస్ కి పార్ట్ అనుకోవచ్చా, లేకపోతే మీ ప్యాషనా, లేకపోతే ఎవరన్నా? అది నాకున్న ప్యాషన్ అండి. అంటే ప్యాషన్ కాకపోయినా లైక్ నాకు అది చాలా ఇష్టం అలా చేయడం అనేది. అంటే మీరు సింగింగ్, యాక్టింగ్ ఇలా ఏమైనా చేస్తారా? నాకు పర్సనల్ గా నాకు అలాంటి టాలెంట్స్ లేవండి. బట్ I would like to encourage all these artists, so called art work అవ్వచ్చు, పాటరీ అవ్వచ్చు, లేకపోతే లైవ్ జామింగ్ అవ్వచ్చు, లైవ్ అంటే గిటార్ ప్లే చేసే వాళ్ళు అవ్వచ్చు, ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టము. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ వీక్ అంతా మనం డిఫరెంట్ ఆబ్వియస్లీ రిలాక్సేషన్ కోసం చదివే వాళ్ళు డెఫినెట్ గా చదివే వాళ్ళు అవ్వచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఆబ్వియస్లీ వీక్ అంతా బాగా స్ట్రెస్ తో ఉంటాం. సో మనం ఒక ప్లేస్ ని క్రియేట్ చేయగలగాలి. గుంటూరులో అలాంటి ప్లేస్ లేదు. క్రియేట్ చేద్దాం అన్న పాయింట్ లోనే ఇవన్నీ తీసుకొచ్చాం. సో అంటే ఇప్పటి వరకు మీరు అనుకున్నవి అన్ని సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చేయాలనుకోండి? మీ లక్ష్యం ప్రాబబ్లీ సూపర్ స్పెషాలిటీ ప్లాన్ చేస్తున్నానండి. ఎక్కడ? గుంటూరులో అండి? మాక్సిమం గుంటూరులోనే చేయాలని నా కోరిక. దాని తగ్గట్టు ప్లాన్ చేస్తున్నాం. ఓకే. అంటే మీకు మ్యారీడ్ అండి? ఇంకా పెళ్లి ఆలోచన మరి ఎప్పుడండి ప్లాన్స్? నెక్స్ట్ ఉందండి, కొంచెం టైం ఉంది. అప్పుడు అందరికి మాలాంటి వాళ్ళకి ఇన్వైట్ చేస్తారా? డెఫినెట్ గా మిమ్మల్ని అసలు ఎవరిని మర్చిపోను. ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు చాలా సపోర్ట్ చేశారు. గుంటూరు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి నేను పర్టికులర్ గా చెప్పాలి. ఎందుకంటే ఇనీషియల్ గా పేర్లు చెప్పొచ్చో లేదు, పృథ్వీ అని చెప్పేసి మన గుంటూరు పేజ్ నుంచి, వంశీ అని యువర్స్ గుంటూరు అని ఇనీషియల్ గా వీళ్ళిద్దరు వచ్చారు. నాకు అసలు ఎటువంటి మార్కెటింగ్ మీద నాకు మినిమం ఐడియా లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలండి. అంటే కెఫేని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒక ఐడియా తెచ్చుకున్నాను, కానీ మార్కెటింగ్ ఐడియా లేదు. మన వాళ్ళే వచ్చి మేము చేస్తామన్నా అని చెప్పేసి అని మా దగ్గర అప్రోచ్ అయ్యారు. సిమిలర్గా అందరినీ మిమ్మల్ని కానీ లేకపోతే మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మా కెఫేకి చాలా సపోర్ట్గా నిలిచారు మీరంతా. ఇప్పుడు అందరూ మీ దగ్గరికి ఎప్పుడు రావాలి అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ మీరు ఎదురు చూసారు, ఇప్పుడు మీ దగ్గరకి మేము వీకెండ్ వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అన్నా కూడా ప్లేస్ దొరకట్లేదు మాకు. ఎనీ టైం అండి, ఎనీ టైం. లైక్ గుంటూరు ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను, వదలను. సో నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటండి? ఇంకా నెక్స్ట్ మీరు ఇంకా సూపర్ స్పెషాలిటీ చేసి లైక్ పెళ్లి చేసుకోవడం, సెటిల్ అవ్వడం, ఇంకంతేనా? ఇంకేమన్నా? అలాని కాదు, లైక్ నేను ఎప్పుడు ఒక హాస్పిటల్ పెట్టాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ మై ఎడ్యుకేషన్ ఫర్ మనీ, లైక్ ఫర్ ఎర్నింగ్ మనీ. అల్టిమేట్ గా అదే మనకి పాయింట్. మనం ఏం చేసినా సరే అల్టిమేట్ గా మనం డబ్బులు సంపాదించడమే పాయింట్. ఎగ్జాక్ట్లీ. బట్ మా ప్రొఫెషన్ కు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే సర్వీస్ చేయడం. ఆ సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ ఆల్రెడీ మేము చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ నేను 7 years నుంచి ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాను. లైక్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 1 మెడికల్ క్యాంప్, అట్లీస్ట్ మినిమం. కుదిరితే మా టైం ఫ్రేమ్ ఇవన్నీ కుదిరితే 2 మెడికల్ క్యాంప్స్ జరుగుతాయి అనమాట. ఆల్మోస్ట్ నందిగామ అని చెప్పేసి కృష్ణా జిల్లా వైపు ఒక విలేజ్ ఉంది. నందిగామ టౌన్ దగ్గర తొర్లపాడు అని ఒక విలేజ్ ఉంది. ఆల్మోస్ట్ 4 years నుంచి కంటిన్యూస్ గా వాళ్ళ దగ్గర మెడికల్ సపోర్ట్ ఇస్తున్నాము ఫ్రీగా. ఓపీ సర్వీసెస్ ఫ్రీ, మెడిసిన్స్ ఫ్రీ, మొత్తం మా ఖర్చుతో మేము మా ఓన్ ఖర్చు. సో ఆ సర్వీసెస్ ని అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకెళ్దాం అని చెప్పేసి నా ప్లాన్ అండి. ఇప్పుడు గుంటూరులో కూడా ఉందండి అలాంటి ఆలోచన? డెఫినెట్ గా అండి. ఎనీ టైం మీరు ఒకవేళ పలానా ఏరియాకి మాకు రిక్వైర్మెంట్ ఉంది, ఒక చిన్న మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్లీ విల్ డూ ఇట్. సో ప్రేక్షకులు కూడా ఎవరైనా మనకి ఖచ్చితంగా సార్తో అవసరం ఉంటుంది అంటే సార్ అయితే ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు ఎవరన్నా యూత్ ఎవరన్నా మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత యూత్ ఎవరన్నా వచ్చి సార్ మాకు ఇలాంటి గైడెన్స్ కావాలి, మేము కూడా ఇలా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళ కెరియర్ కి సపోర్ట్ ఏమైనా చేయగలుగుతారా? డెఫినెట్ గా నాకు చేతనైనంత వరకు, అంటే నా లిమిట్ వరకు నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే కొన్ని మనం గైడ్ చేయలేము, అంటే కొన్ని విషయాలు మనకు తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా అడిగినా ఆ ప్రొఫెషన్ సంబంధించి మనం చెప్పలేము. సో నా పరిధిలో ఉన్నంత వరకు ఐ విల్ గైడ్ డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. మీ సక్సెస్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ లెగసీ కంటిన్యూ చేయాలి. సో మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మరొక ఇన్స్పిరేషన్ పర్సన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. బాయ్.